హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చాలామంది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఇంటికి వెళ్ళిన వాళ్ళు, సాపర్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు కువైట్‌కి రావచ్చా? రాకూడదా? అని చాలా మందిలో ఉన్న ఒక పెద్ద డౌటు. చాలామంది నాకు నిన్నటి నుంచి కాల్స్ చేస్తున్నారు, మెసేజ్‌లు పెడుతున్నారు. నేను ఇండియా వెళ్ళి 5 నెలలు అయిపోయింది. నేను సాపర్ వచ్చి 4 నెలలు దాటిపోయింది. నేను సాపర్ వెళ్ళి 5 నెలలు అయిపోయింది. ఇప్పుడు కువైట్‌కి రావచ్చా? రాకూడదా? నేను టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్తుంటే అక్కడ వాళ్ళు చెప్తున్నారు, "నువ్వు వచ్చి 4 నెలలు టైం అయిపోయింది. నువ్వు వెళ్ళడానికి కుదరదు. మీ కపిల్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకుంటేనే మీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు కువైట్‌కి వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారన్నా" అని చాలామంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అందరూ కూడా తెలుసుకోవాల్సిన న్యూస్ ఇది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మామూలుగా రూల్స్ ప్రకారం అయితే ఖాజీ మకామా వాళ్ళు సాపర్ వెళితే 4 నెలల లోపల తిరిగి కువైట్ రావాలి. సూన్ అకామా వాళ్ళు సాపర్ వెళితే 6 నెలల లోపల తిరిగి కువైట్ రావాలి. ఖాజీ మకామా వాళ్ళు 120 రోజుల లోపల తిరిగి కువైట్కి వచ్చేయాలి. అదే సూన్ అకామా వాళ్ళు 180 రోజుల లోపల తిరిగి కువైట్కి వచ్చేయాలి. ఒకవేళ ఆ టైం లోపల మీరు తిరిగి కువైట్కి రాకపోతే మీ అకామాలు అనేటివి ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతాయి. ఖాజీ మకామా వాళ్ళు 4 నెలల లోపల తిరిగి రాకపోతే కువైట్కి ఆటోమేటిక్గా మీ అకామాలు క్యాన్సిల్ అయిపోతాయి. సూన్ అకామా వాళ్ళు 6 నెలల లోపల తిరిగి కువైట్కి రాకపోతే ఆటోమేటిక్గా మీ అకామాలు అనేటివి క్యాన్సిల్ అయిపోతాయి. అయితే కువైట్ గవర్నమెంట్ ఒక అప్డేట్ ఇచ్చింది. కువైట్ గవర్నమెంట్ క్లారిటీగా చెప్పింది, ఎవరైతే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంతకంటే ముందు సాపర్ వెళ్ళి ఉన్నారో ఇంకా 3 నెలలు ఎక్స్ట్రా పొడిగిస్తున్నాము, ఈ యుద్ధం కారణంగా 3 నెలలు పొడిగిస్తున్నాము, ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. అంటే ఫిబ్రవరి 28 నుంచి మే 28 వరకు 3 నెలలు పొడిగిచ్చాము. ఆ లోపల వాళ్ళు తిరిగి కువైట్‌కి రావచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. సాపర్ వెళ్ళిన వాళ్ళకు ఆటోమేటిక్గా కంప్యూటర్లోనే వాళ్ళ అకామాలన్నీ కూడా అప్డేట్ అయిపోతాయి. ఒకవేళ మీ అకామా ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే అప్డేట్ అయిపోతుంది. మే 28 లోపల తిరిగి కువైట్‌కి రావచ్చు. ఈ అప్డేట్ ఇచ్చి కూడా దగ్గర 2 నెలలు అయిపోయింది. మళ్ళీ నెలకు ముందు కూడా ఒకసారి మళ్ళీ గుర్తు చేసింది. ఈ నెల 28 లోపల మీరు కువైట్‌కి తిరిగి వచ్చేస్తే ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. తర్వాత వచ్చి చాలామంది కొత్త వీసాలు వచ్చిన వాళ్ళు తెలియక హైదరాబాద్లో ఉన్న కొన్ని మెడికల్కి వెళ్తున్నారు. ఆ మెడికల్ సెంటర్ల పేర్లు అయితే నేను చెప్పను. ఆ మెడికల్ సెంటర్లకు మీరు వెళ్ళారంటే మీ టైం బాగలేక అన్ఫిట్ అయినారంటే డైరెక్ట్ ఆన్లైన్లో అన్ఫిట్ అని ఎక్కిచ్చేస్తున్నారు. మొన్నైతే ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి ఎంతో బాధపడినాడు. అతను మెడికల్కి వెళ్ళాడు, అతనికి ఏదో చిన్న ప్రాబ్లం ఉండింది, ఆన్లైన్లో అన్ఫిట్ అని ఎక్కిచ్చేసినారు. ఒక్కసారి ఆన్లైన్లో అన్ఫిట్ అని ఎక్కిచ్చారంటే మళ్ళీ మీరు కువైట్కి కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ, ఖత్తర్ కానీ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. ఆ పాస్పోర్ట్ పైన మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. అది ఆన్లైన్లో నుంచి డిలీట్ అవ్వదు. అన్ఫిట్ అని అలానే ఉండిపోతుంది. సంవత్సరమైనా అలానే ఉంటుంది, 2 సంవత్సరాలైనా కూడా అన్ఫిట్ అని ఆన్లైన్లో ఉంటుంది. అందువల్ల మీరు వేరే కంట్రీకి వెళ్ళే అవకాశం ఉండదు, వేరే సెంటర్కి వెళ్ళి మెడికల్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. అందువల్ల జాగ్రత్త పడి ఏ సెంటర్కి వెళ్తే రిజల్ట్ బాగుంది, ఎక్కడికి వెళ్తే మెడికల్ ఈజీగా పాస్ అవ్వచ్చు, బెంగళూరు అయినా, చెన్నై అయినా, హైదరాబాద్ అయినా, ముంబై కావచ్చు, కేరళ కావచ్చు, ఎక్కడైనా వెళ్ళి చేసుకోవచ్చు మనం మెడికల్. మన భారతదేశంలో ఏ స్టేట్కి వెళ్ళైనా సరే మనం మెడికల్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్తే కొద్దిగా రిజల్ట్ బాగుంది, ఏ మెడికల్ సెంటర్లో అయితే రిజల్ట్ బాగున్నది అని చూసుకొని ఆ మెడికల్ సెంటర్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, చాలామంది నాకు కామెంట్లు పెడుతున్నారు, మనకు కావాల్సిన మెడికల్ సెంటర్ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోలేం కదా అని చాలామంది అయితే నాకు కామెంట్స్ పెడుతున్నారు. మీరెవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ కొత్త వీసాలు వచ్చుంటే మెడికల్ అయినా, స్టాంపింగ్ అయినా, పీసీసీ అయినా, ఇమిగ్రేషన్ అయినా ఏదైనా సరే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మనం కూడా చేయిస్తున్నాం సర్వీస్ అంతా కూడా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హైదరాబాద్లో కొన్ని మెడికల్ సెంటర్లకు అసలు మెడికల్కే వెళ్ళొద్దండి. చాలా చాలా డేంజర్. ఒక్కసారి అన్ఫిట్ అని ఆన్లైన్లో పెట్టారంటే మీ జీవితం నాశనం అయిపోతుంది. అలాగే మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేస్తున్నాం. మన వాట్సాప్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మన వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. ఏదైనా కువైట్లో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే వెంటనే నేను వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోని అయితే అందరూ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్. జై హింద్.